నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా మనిషి జీవితంలో చిక్కులు, చికాకులు అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరికి యాహ్! వస్తూ ఉంటాయి. యాహ్! కానీ ఈ చిక్కులు, చికాకులు అనేవి మనిషి జీవితానికి సంబంధించి వాస్తుకి ఏదైనా సంబంధం ఉంటుందా గురూజీ? తప్పకుండా ఉంటుందమ్మా. అంటే చిక్కులు, చికాకులుంటాయి. ఆలోచన విధానం హ్మ్. కొన్నిసార్లు మారుస్తూ ఉంటుంది ఇట్లా. యాక్చువల్‌గా చిక్కులనేటువంటివి దేనికి సంబంధించింది అంటే, ఒక పని స్టార్ట్ చేస్తాం. ఆ హ్మ్. పని ఆగిపోవడమో, ముందుకు కదలకపోవడమో జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ సెన్స్ ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఒక ఇల్లు ప్రారంభించాం. అది హ్మ్. కావట్లేదు. లేకపోతే ఒక ఏదైనా ఫ్యాక్టరీయో, బిజినెస్ స్టార్ట్ చేసాం నడవట్లేదు. లేకపోతే ఎక్కడో డబ్బులిచ్చాం ఇరుక్కుపోయాయి. హ్మ్. మాక్సిమం ఇట్లాంటివే కామన్‌గా మనిషి జరుగుతూ ఉంటాయి. చిక్కులుకు చికాకులుగా ఉందండి, ఏమీ పని జరగట్లేదు అంటూ ఉంటారు. అసలు పని అవ్వటం లేదు అంటే, ఒకటి ఫంక్షన్ ఎక్కడో దెబ్బతిన్నది. హ్మ్. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి వాస్తులో 16 డైరెక్షన్స్‌కి 16 రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇది అవును. ఎట్లా అంటే, ఆలోచనే తట్టట్లేదు అన్నారు ఎవరైనా. ఉదాహరణకి హ్మ్. ఈశాన్యం పాడైపోయింది. హుహు. అంటే డెసిషన్స్ అన్నీ రాంగ్ తీసుకుంటున్నాం. చికాకని చిక్కులు చికాకులు ఎందుకొస్తాయి? తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏదో రాంగ్ స్టెప్ తీసుకున్నాడు వ్యక్తి. అవును. చిన్న ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాము. ఆ బిజినెస్ ఏ ప్లేస్‌లో పెట్టాలనేటువంటిది సరైన డెసిషన్ తీసుకోలేదు. అవును. లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఏ ప్రోడక్ట్‌కి డిమాండ్ ఉంది? లేకపోతే నువ్వు ప్రోడక్ట్‌కి డిమాండ్‌ని క్రియేట్ చేస్తున్నావా? హ్మ్. ఇది నీకు తెలిసుండాలి కనీసం. ప్రోడక్ట్ అవును. డిమాండ్ ఉంటే ఆటోమేటిక్‌గా వెళ్తుంది. డిమాండ్ ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా ఏంటంటే, లోనే ఉంటుంది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి. హ్మ్. అవును. స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు బాగా అమ్ముడుపోతాయి. అది హ్మ్. డిమాండ్ ఆటోమేటిక్‌గా ఉన్న ప్రోడక్ట్. అవును. వర్షం పడుతుంది, మిర్చి బజ్జీ ఎవడమ్మినా సరే తీసుకుంటారు జనాలు. అవును. అలా కాకుండా డిమాండ్‌ని క్రియేట్ చేయడం అంటారు. అంటే ఇక్కడిక్కడేదో రాబోతుంది. సో, హైప్ క్రియేట్ చేసి అమ్మడం. బావుంటుంది అని చెప్పడము. అని చెప్పని, అంటే ఇది చాలా అరుదుగా దొరుకుతుంది అని ఒక హైప్‌ని క్రియేట్ చేసి అమ్మేటువంటి టాలెంట్ నీ దగ్గర ఉందా? హ్మ్. అనేటువంటి ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ అనో రకరకాలుగా ఇది అవుతూ ఉంటారు. అయితే చిక్కులు, చికాకులకి ముఖ్యమైనటువంటి కారణం ఈశాన్య భాగం. ఎందుకు ఈశాన్య భాగం అంటారంటే, ఈశాన్యం అనేటువంటిది ఆలోచన వ్యవస్థని, ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హ్మ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చికాకుల్లో పడుతున్నారు, చిక్కుల్లో పడుతున్నారు అంటే, ఫస్ట్ స్టెప్ మీరెక్కడో రాంగ్ స్టెప్ ఏశారు. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే, ఈశాన్యే దేవతా గృహం అని చెప్పారు శాస్త్రంలో. చాలామంది ఏమంటారు, అమ్మో! ఈశాన్యంలో దేవతా గృహం పెడితే బరువైపోతుంది. సో, ఈశాన్యంలో పెట్టకూడదంటారు. అలా పెట్టకూడదు అయితే గనక, మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ ఈశాన్య దేవతా గృహాన్ని ఎందుకు చెప్తాడు? అవును. అలా అయితే ఇంక రూమ్‌లో మొత్తం ఇంట్లో ఏ రూము కట్టకూడదు. ఏ హ్మ్. రూమ్ కట్టినా అక్కడ బరువైపోతుంది గదా! అవును. రూమ్ కడితే బరువైపోతే ఇంక ఈ గోడలు కట్టకూడదు, ఏమి కట్టకూడదు. ఫ్లాట్ ఫ్లాట్‌గా స్థలం మీద ఉండాలి. కూర్చోవాలి. అవును. ఇవన్నీ పిచ్చి మాటలనమాట. ఈశాన్యంలో దేవతా గృహం ఉండాలి. అది కూడా తూర్పు గోడకు ఉండాలి ఫోటోస్. ఓకే. అందులో పర్టిక్యులర్‌గా మీకు ఈశాన్యం ఎక్కడొచ్చిందో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అంటే తూర్పు గోడకి అంటే తూర్పును చూస్తూ ఉండాలా గురూజీ? లేదు లేక లేదు. తూర్పు వాల్‌కి ఫోటో పెడితే అది వెస్టర్న్ చూస్తూ ఉంటుంది. ఓకే. మనకి దేవాలయాల్లో ఉండేటువంటి దేవతా స్వరూపం వెస్ట్‌కుండి ఈస్ట్‌ని చూస్తూ ఉంటుంది. ఆ! అవును. ఇది దేవాలయానికి ఆగమ శాస్త్రంలో ఉండే ఆగమానికి దీనికి ఇది వ్యత్యాసం. చాలామంది గుళ్ళని యాహ్! ఫాలో అవుతూ ఉంటారు. తూర్పుని చూస్తూ ఉంటే ఇంట్లో అది గుడి గుడిలో ఇలా పెట్టాల్సిన ఉండాలి అని. విధానం, ఇది ఇంట్లో పెట్టాల్సిన విధానం. ఇంటి ఓకే. వాస్తుకి, గుడి వాస్తుకి తేడా ఉంటుంది. ఓకే. అది ఆగమ శాస్త్రం పరంగా కడతారు. ఇదేమో ఇలా. ఆ! గురూజీ. ఇది. అయితే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ ఈశాన్యం గనక పాడైంది. అందుకే కొంచెం పెంచమంటారు. ఇదే ఒక గింజంత. హ్మ్. ఎందుకు ఈశాన్యం తగ్గకూడదు కాబట్టి, ఈశాన్యం తగ్గితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండదు అనేటువంటి భావనతో ఈశాన్యం ఒక గింజంత పెంచమని చెప్పారు. ఈశామాన్యం అని చెప్పారు. హ్మ్. చాలామంది తెలియక ఫీట్లు ఫీట్లు పెంచుతూ ఉంటారు. ఫీట్లు ఓకే. ఫీట్లు మీరు కనుక తూర్పు ఈశాన్యం కనుక పెంచితే తూర్పు ఆగ్నేయం తగ్గిపోతుందిగా. అవును. అందుకని గింజంత పెంచాలి తగ్గకుండా. ఎందుకు? ఆలోచన ప్రధానం కాబట్టి. కొంచెం అది కూడా పెంచాలి అంతే. కొంచెం పెంచాలి. అది కూడా పూజా గది అక్కడ ఎందుకు పెట్టుకోవాలంటే, దితి, అదితి అనేటువంటి పదాలుంటాయి. హ్మ్. ఆ దితి, అదితి అనేటువంటి పదాల్లో ఆ పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, మన ఆలోచనల్ని ఈశ్వరుడి యొక్క ఆలోచనతో లింకప్ చేస్తాయి. హ్మ్. అప్పుడు డెసిషన్ అనేటువంటిది రాంగ్ జరగనే జరగదు. ఒకటి డెసిషన్ రాంగ్ జరగదు. ఒకవేళ డెసిషన్ రాంగ్ ఒకవేళ మనం అనుకోకుండా కూడా ఇబ్బంది పడ్డా, మళ్ళీ దాని నుంచి బయటపడడం ఎలా అనేటువంటిది తెలుస్తుంది. ఒకవేళ ఓకే. మీ ఇంట్లో ఉదాహరణకి ఈశాన్యంలో డోర్ ఉంది. హ్మ్. అప్పుడు అలాంటప్పుడు మనకక్కడ
పూజ గది నిర్మించడం జరగదు, తూర్పు మధ్యలో నిర్మిస్తారు. అలాంటి సమయాల్లో మీరు చేయాల్సింది ఏమిటంటే ఈశాన్యంలో ఒక దేవత సంబంధించిన పటం ఏదైనా గోడకు పెట్టుకోవాలి. ఓకే. మీ ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు, ఎవరిదైనా పెట్టొచ్చు అక్కడ. ఓకే. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, ఈశాన్యం ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది. చాలామంది ఏమంటారు, అమ్మో ఉత్తర ఈశాన్యం పెడితే దక్షిణం చూస్తుంది ఫోటో అంటారు. అట్లాంటిది ఏమీ ప్రాబ్లం లేదు. అవేమో చూస్తూ కూర్చోవు, వాటి కళ్ళు, ముక్కు, చెవులు ఏమి ఉండవు, వాటికి ఎనర్జీ మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేయడం అక్కడ కూర్చొని ఈశాన్యంలో మీకు థాట్స్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మెడిటేషన్ కనుక చేసినట్లయితే ఈశాన్యంలో కూర్చొని మెడిటేషన్ చేయడము, కొంతమంది ఇంటి పైన కట్టుకుంటారు మెడిటేషన్ పాయింట్ లాగా, అక్కడ ఈశాన్యంలో కూర్చొని చేసినట్లయితే మీ థాట్ ప్రాసెస్ అనేది క్లియర్ అవుతుంది. మీరు అనవసరంగా దేని గురించి భయపడుతున్నారు, దేని గురించి అనవసరంగా కంగారు పడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అనేటువంటిది ఈశాన్యంలో కూర్చొని కనుక మీరు మెడిటేషన్ చేసినట్లయితే పర్ఫెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఇక్కడ పూజ గది నిర్మాణం చేసేటప్పుడు మెట్లులా కడుతూ ఉంటారు. అది ఇటుకలు సిమెంట్తో కట్టకూడదు, వుడ్తో కట్టుకోవచ్చు. ఓకే. ఇటుకలు సిమెంట్తో కడితే ఈశాన్యం ఎత్తు ఉండకూడదు కదా, ఈశాన్యం ఎత్తు అవుతుంది, ఎత్తు ఉండకూడదు, డౌన్ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఇంకొంతమంది ఇంట్లో నిర్మాణంలో ఈశాన్యం దగ్గరికి వచ్చి కొంచెం డౌన్ కడతారు, తప్పేం లేదు, కట్టుకోవచ్చు. బట్ ఫ్లాట్ ఈజ్ బెటర్. వాటర్ పోవడానికి కూడా ఆ పల్లం అక్కడికి వెళ్ళేలా చేస్తారు, కొంచెం తేడా పెట్టుకొని. అలా చేసుకోవడం కూడా మంచిదే. కానీ ఎత్తుగా మాత్రం కట్టుకోకూడదు. ఎత్తుగా మాత్రం కట్టుకోకూడదు. మనకు లోపల మనం ఏదైతే కబోర్డ్స్ చేయించుకుంటామో హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇష్టదైవం ఫోటోలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. విగ్రహ సంబంధించినవి పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలు కంటే పెద్దది పెట్టకూడదు. బొటన వేలు కంటే పెద్దది పెట్టుకున్నట్లయితే మీరు అక్కడ విగ్రహాన్ని ఖచ్చితంగా నిత్య నైవేద్యం చేయాలి. ఓకే. నిత్య దీపారాధన నైవేద్యం చేయాలి. ఇంట్లో నిత్య దీపారాధన ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇంట్లో బొటన వేలంత సైజులో విగ్రహం పెట్టుకోవాలి. ఒకవేళ పెద్దది ఉంటే నిత్యము మహానైవేద్యం పెట్టాలి. నైవేద్యం వేరు, నైవేద్యం వేరు. మహానైవేద్యం అనేది పెట్టాలి. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఇంట్లో దీపం వెలగకుండా ఉండకూడదు. చాలామంది తెలియక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గతించినప్పుడు సంవత్సరం అంతా పెట్టడం మానేస్తారు. కానీ అలా చేయకూడదు. 11th డే నుంచి 11th డే వరకు పటం ముందు పెడతారు కదా, ఏది చనిపోయిన వాళ్ళ పటం ముందు. 11th డే తర్వాత నుంచి ఇంట్లో దేవతా మందిరంలో ఉండాలి దీపం. అంటే చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబం సంవత్సరం ఆ పూజ చేయకూడదు, అలా చేయకూడదు, తప్పు. అది పూర్తిగా దోషం. ఇంట్లో గనక దీపం పెట్టకపోతే శ్మశానంతో సమానమని శాస్త్రంలో ఉంది. మనం 11వ రోజు తర్వాత ఎందుకు వెళ్తాం టెంపుల్కి? నిద్రపోవడానికి. అంటే ఆ రోజు నుంచి టెంపుల్స్కి వెళ్ళొచ్చు, దీపారాధన చేయొచ్చు, ఇంట్లో పూజ చేసుకోవచ్చు అని అర్థం. పండగలు మాత్రం చేసుకోరు. నిత్య దేవతారాధన చేసుకోకపోతే ఇంట్లో పిశాచం సంబంధించినటువంటి ఎనర్జీ పెరుగుతుంది, దేవతా అనుగ్రహం, దేవతా ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా అలాంటి తప్పిదం చేయదు. శాస్త్రంలో ఎక్కడా కూడా సంవత్సరం పాటు దీపారాధన చేసుకోకూడదు అనేటువంటిది లేదు. అలా చేయడం వల్లే, చాలామంది తెలియక అలా చేయడం వల్లే వాళ్ళ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు అండ్ అట్లాగే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు అతలాకుతలం అవడానికి కారణం అది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.